హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ట్రేడ్ నౌ తెలుగు జాబ్ అప్డేట్స్. రైల్వేలో జాబ్ కొట్టడం అంటే ఈ రోజుల్లో ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. కానీ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, కనీసం ఇంటర్వ్యూ కూడా లేకుండా నేరుగా రైల్వేలో అడుగుపెట్టే ఒక అదిరిపోయే ఛాన్స్ ఇప్పుడు మీ ముందుంది. అదే సౌత్ సెంట్రల్ రైల్వే నుండి 2801 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు కేవలం 10th క్లాస్ అలాగే ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు. మీ మార్కుల ఆధారంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. దీనివల్ల లాభం ఏంటంటే ఇకపైన వచ్చే పర్మనెంట్ రైల్వే జాబ్స్‌లో మీకు 20% రిజర్వేషన్ దక్కుతుంది. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ వీడియోలో అసలు ఎలా అప్లై చేయాలి, ఎవరికి అర్హత ఉంది అనే విషయాలు క్లియర్‌గా ఏ టు జెడ్ అర్థమయ్యేలా చెప్పుకుందాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా అసలు ఈ సౌత్ సెంట్రల్ రైల్వే గురించి తెలుసుకుందాం. మన సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌గా ఉండే ఈ జోన్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు విస్తరించింది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అప్రెంటిస్ చేస్తే లాభం ఏంటి అని. వినండి. దీనివల్ల మీకు 3 మెయిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. బుక్స్‌లో చదివిన మోటార్స్, వైరింగ్ లాంటివి నేరుగా రైల్వే వర్క్‌షాపుల్లో లైవ్‌లో రిపేర్ చేయడం నేర్చుకుంటారు. సెకండ్, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్. మీకు ఇచ్చే ఈ సర్టిఫికేట్ దేశం మొత్తం ఎక్కడైనా వాల్యూ ఉంటుంది. థర్డ్, రైల్వే డిసిప్లిన్. రైల్వేలో వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. ఇప్పుడు వేకెన్సీ చూద్దాం. మొత్తం 2801 పోస్టులు ఉన్నాయి కదా. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సికింద్రాబాద్ డివిజన్, ఇక్కడ మనకి అత్యధికంగా పోస్టులు ఉన్నాయి. తర్వాత హైదరాబాద్, విజయవాడ, ఇంకా గుంతకల్, గుంటూరు. ఆ విధంగా మీరు అప్లై చేసేటప్పుడు మీ ట్రేడ్ ఎక్కడ ఉంది, మీ ఇంటికి ఏ డివిజన్ దగ్గరగా ఉంటుంది అనేది చూసుకొని ఆప్షన్ ఎంచుకోండి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్‌లో కనీసం 50% మార్కులు ఉండాలి. ఒక్క పాయింట్ తక్కువ ఉన్నా వాళ్ళ అప్లికేషన్ తీసుకోరు. మీరు ఏ ట్రేడ్‌కి అప్లై చేస్తున్నారో అందులో ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ, ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అప్లై చేయలేరు. మీ చేతిలో మార్క్స్ మెమో ఉంటేనే అప్లై చేయండి. ఏజ్ లిమిట్ కూడా చాలా ఇంపార్టెంట్. తక్కువలో తక్కువ 15 ఇయర్స్, మాక్సిమం ఇయర్స్ 24 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ వారికి మరో 5 ఇయర్స్ అంటే 29 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ అంటే 27 ఇయర్స్ వరకు. మీ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. అప్లై చేసేటప్పుడు చిన్న తప్పు చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ముందుగా jobtrainnow.comకి వెళ్ళి అప్లై లింక్ ఓపెన్ చేయండి. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ క్లిక్ చేసి ఆ తర్వాత అప్లై నౌ బటన్‌పై క్లిక్ చేయండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం 2 దశల్లో ఉంటుంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్, రెండోది రైల్వే పోర్టల్. ఇప్పుడు స్టెప్ 1 చూద్దాం. చాలా మంది చేసే తప్పు ఇక్కడే ఉంటుంది. రైల్వే వెబ్‌సైట్‌లోకి వెళ్ళే ముందు మీరు ఖచ్చితంగా అప్రెంటిస్‌షిప్ ఇండియా పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ముందుగా apprenticeshipiindia.government.in వెబ్‌సైట్‌కి వెళ్ళండి. అక్కడ రిజిస్టర్ బటన్ నొక్కి క్యాండిడేట్ ఆప్షన్ ఎంచుకోండి. ఈకేవైసీ చాలా ముఖ్యమైనది. మీ ఆధార్ కార్డు నంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి. మీ ఆధార్‌లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మెమోలో ఉన్నట్టే ఉండాలి. కేవలం రిజిస్ట్రేషన్ సరిపోదు. మీ ఫోటో, సంతకం, క్వాలిఫికేషన్ వివరాలు ఇచ్చి 100% ప్రొఫైల్ పూర్తి చేయండి. ప్రొఫైల్ పూర్తయ్యాక మీకు ఏతో మొదలయ్యే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఈ నంబర్‌ను ఒక చోట రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎస్‌సీఆర్ వెబ్‌సైట్‌లో అది అడుగుతారు. ఇప్పుడు అసలైన రైల్వే అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆన్‌లైన్ యాక్ట్ అప్రెంటిస్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. మీ పేరు, తండ్రి పేరు, కమ్యూనిటీ వివరాలు జాగ్రత్తగా ఇవ్వాలి. మీ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీకి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఇక్కడ సీజీపీఏ ఉంటే దాన్ని పర్సెంటేజ్‌లోకి మార్చి ఇవ్వాలి. సాధారణంగా 9.5తో మల్టిప్లై చేయండి. మీ అగ్రిగేట్ మార్కులను ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఇప్పుడు ప్రిఫరెన్స్ సెలక్షన్. ఇది ఈ అప్లికేషన్‌లో అత్యంత కీలకమైన భాగం. మీరు ఏ యూనిట్ ఆర్ డివిజన్‌లో పనిచేయాలనుకుంటున్నారో ఇక్కడ ఎంచుకోవాలి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ ఇలా వరుసగా ఆప్షన్లు అడుగుతారు. మీ ట్రేడ్‌కు సంబంధించి ఎక్కడైతే ఎక్కువ ఖాళీలున్నాయో ఆ డివిజన్‌లో ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా ఇవ్వండి. మీకు వీలైనన్ని ఎక్కువ యూనిట్లను సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఒక డివిజన్‌లో కట్ ఆఫ్ రాకపోయినా ఇంకో డివిజన్‌లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు క్లారిటీ లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.
ముందుగా ఎస్ఎస్సి, ఐటీఐ మెమోస్ ఇవి ఒరిజినల్ స్కాన్ చేసి పెట్టండి. జిరాక్స్ కాపీలు వద్దు. ఇది మీ అప్లికేషన్ ఫీజును మరియు కట్ ఆఫ్ను నిర్ణయిస్తుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ సరి చేసుకోండి. ఫోటో వెనుక బ్యాక్గ్రౌండ్ వీలైనంత వరకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకోండి. క్యాప్ లేదా సన్ గ్లాసెస్ పెట్టుకున్న ఫోటోలు అప్లోడ్ చేయొద్దు. ఇక సిగ్నేచర్కి వస్తే వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో సంతకం చేసి అప్లోడ్ చేస్తే క్లారిటీ బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఫీ పేమెంట్ అండ్ సబ్మిట్ ఎలా చేయాలి. అన్నీ పూర్తి చేశాక ప్రివ్యూ బటన్ నొక్కి ఒకసారి చెక్ చేసుకోండి. 100 రూపీస్ ఫీజు ఉన్నవారు ఆన్లైన్లో పేమెంట్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక వచ్చే పీడిఎఫ్ కాపీని తప్పకుండా డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. తర్వాత మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచినప్పుడు అది అడుగుతారు. చాలా మంది అప్లికేషన్ మధ్యలో ఆపేసి రేపు చేద్దాంలే అనుకుంటారు, కానీ సర్వర్ బిజీ వల్ల సబ్మిట్ కాకపోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ రోజే అప్లై చేసేయండి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఎగ్జామ్ లేదు, మరి ఎలా సెలెక్ట్ చేస్తారు? చాలా సింపుల్. మీ 10th మార్క్స్ ఐటీఐ మార్క్స్లను యావరేజ్ చేస్తారు. యావరేజ్ ఫార్ములా 10% ప్లస్ ఐటీఐ పర్సంటేజ్ డివైడెడ్ బై 2. అందుకే మీ సర్టిఫికేట్స్లో ఉన్న మార్కులను పాయింట్లతో సహా కరెక్ట్గా ఎంటర్ చేయడం ఎంతైనా మంచిది. ఫ్రెండ్స్, మీరు అప్రెంటిస్ పూర్తి చేశాక మీకు సిసిఏఏ అనే సర్టిఫికేట్ ఇస్తారు. దీనివల్ల ఫ్యూచర్లో మీకు 3 లాభాలు ఉన్నాయి. మొదటిది 20% కోటాలో మీకు పర్మనెంట్ రైల్వే గ్రూప్ డి జాబ్స్లో 20% పోస్టులు మీకోసమే దాచిపెడతారు. ఇక రెండవది ఫిజికల్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు. అనగా రన్నింగ్ రేస్, బరువులు మోయడం లాంటి టెస్టులు మీకు ఉండవు. మూడవది మీ అప్రెంటిస్ మార్కుల్లో 3వ వంతు మార్కులను ఫైనల్ స్కోర్కి కలుపుతారు. అంటే చాలా తక్కువ కష్టపడితే చాలు మీకు రైల్వేలో పర్మనెంట్ జాబ్ వస్తుంది. ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఈ 3 తప్పులు అస్సలు చేయకండి. మొదటిది, మీ 10th మెమోలో పేరు ఎలా ఉందో ఆధార్ కార్డులో కూడా అలాగే ఉండాలి. తేడా ఉంటే ఇప్పుడే మార్చుకోండి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండేలా చూసుకోండి. మీ ఐటీఐ ట్రేడ్కి మీరు అప్లై చేసే ట్రేడ్కి పొంతన లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఎస్సీఆర్ అప్రెంటిస్ 2026 కంప్లీట్ డీటెయిల్స్. మంచి అవకాశం, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఏప్రిల్ 11 లోపే అప్లై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఐటీఐ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ ట్రెండ్ నౌ తెలుగు జాబ్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.